Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubble Gum Method Part 20. ముందుగా తెలుగు వాక్యాలను చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మురళి వింటున్నాడు. మురళి ఆసక్తిగా వింటున్నాడు. మురళి జానపద గేయాలను ఆసక్తిగా వింటున్నాడు. మురళి రేడియోలో జానపద గేయాలను ఆసక్తిగా వింటున్నాడు. మురళి రేడియోలో తనకెంతో ఇష్టమైన జానపద గేయాలను ఆసక్తిగా వింటున్నాడు. మురళి రేడియోలో తనకెంతో ఇష్టమైన జానపద గేయాలను ఉదయం నుండి ఆసక్తిగా వింటున్నాడు. సో ఇలా తెలుగు వాక్యాలను ముందుగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత వీటినే ఇంగ్లీష్ లో ఎలా ఈ బబుల్ గమ్ మెథడ్ ను ఉపయోగిస్తూ ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూద్దాం. మురళి వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్. వినుట అంటే లిజనింగ్ అండి. మురళి వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్. ఎలా వింటున్నాడు? ఆసక్తిగా వింటున్నాడు. మురళి ఆసక్తిగా వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్ ఇంటరెస్టింగ్లీ. ఇంటరెస్టింగ్లీ అంటే ఆసక్తికరంగా, ఇష్టంగా అని అర్థం ఇక్కడ. మురళి ఈజ్ లిజనింగ్ ఇంట్రెస్టింగ్లీ. మురళి జానపద గేయాలను ఆసక్తిగా వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్ ది ఫోక్ సాంగ్స్. ఫోక్ సాంగ్స్ అంటే జానపద గేయాలండి. జానపద గేయాలను ఫోక్ సాంగ్స్ అని అంటారు. మురళి ఈజ్ లిజనింగ్ ద ఫోక్ సాంగ్స్ ఇంటరెస్టింగ్లీ. ఆసక్తిగా వింటున్నాడు కాబట్టి మురళి ఈజ్ లిజనింగ్ ది ఫోక్ సాంగ్స్ ఇంటరెస్టింగ్లీ. మురళి రేడియోలో, ఎక్కడ? రేడియోలో జానపద గేయాలను ఆసక్తిగా వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్ ద ఫోక్ సాంగ్స్ ఇంటరెస్టింగ్లీ ఇన్ ద రేడియో. రేడియోలో వింటా ఉన్నాడు. మురళి రేడియోలో తనకెంతో ఇష్టమైన జానపద గేయాలను ఆసక్తిగా వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్ హిజ్ ఫేవరైట్ ఫోక్ సాంగ్స్ ఇంటరెస్టింగ్లీ. ఎక్కడ? ఇన్ ద రేడియో. తనకెంతో ఇష్టమైన అంటే హిజ్ ఫేవరైట్. ఫేవరైట్ అంటే చాలా ఇష్టమైన, ప్రీతి అయినా అని అర్థం. మురళి ఈజ్ లిజనింగ్ హిజ్ ఫేవరైట్ ఫోక్ సాంగ్స్ ఇంటరెస్టింగ్లీ ఇన్ ద రేడియో. మురళి రేడియోలో తనకెంతో ఇష్టమైన జానపద గేయాలను ఉదయం నుండి ఆసక్తిగా వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్ హిజ్ ఫేవరైట్ ఫోక్ సాంగ్స్ ఇంటరెస్టింగ్లీ ఇన్ ద రేడియో ఫ్రమ్ ది మార్నింగ్. అంటే ఉదయం నుండి మురళి రేడియోలో తనకెంతో ఇష్టమైన జానపద గేయాలను ఉదయం నుండి ఆసక్తిగా వింటున్నాడట. సో అందుకనే మురళి ఈజ్ లిజనింగ్ హిజ్ ఫేవరైట్ ఫోక్ సాంగ్స్ ఇంటరెస్టింగ్లీ ఇన్ ద రేడియో ఫ్రమ్ ది మార్నింగ్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మరొకసారి జాగ్రత్తగా చూడండి. మురళి వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్. మురళి ఆసక్తిగా వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్ ఇంట్రెస్టింగ్లీ. మురళి జానపద గేయాలను ఆసక్తిగా వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్ ద ఫోక్ సాంగ్స్ ఇంట్రెస్టింగ్లీ. మురళి రేడియోలో జానపద గేయాలను ఆసక్తిగా వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్ ద ఫోక్ సాంగ్స్ ఇంట్రెస్టింగ్లీ ఇన్ ద రేడియో. మురళి రేడియోలో తనకెంతో ఇష్టమైన జానపద గేయాలను ఆసక్తిగా వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్ హిజ్ ఫేవరైట్ ఫోక్ సాంగ్స్ ఇంట్రెస్టింగ్లీ ఇన్ ద రేడియో. మురళి రేడియోలో తనకెంతో ఇష్టమైన జానపద గేయాలను ఉదయం నుండి ఆసక్తిగా వింటున్నాడు. మురళి ఈజ్ లిజనింగ్ హిజ్ ఫేవరైట్ ఫోక్ సాంగ్స్ ఇంట్రెస్టింగ్లీ ఇన్ ద రేడియో ఫ్రమ్ ది మార్నింగ్. సో చూశారు కదా ఫ్రెండ్స్. మరి విద్యార్థులు, ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా సొంతంగా ఒక చిన్న వాక్యాన్ని తీసుకొని దాన్ని పెరిగిస్తూ మీకు నచ్చినటువంటి పదాలను జోడిస్తూ హ్యాపీగా బబుల్ గమ్ మెథడ్ ద్వారా ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడగలరు. ఎనీహౌ, I wish you all the best. Thank you very much. Bye.